ఓం నమో వెంకటేశాయ. అభద్రమూలరంధన అదభ్రమాలాబంధన గోవింద గోవింద. సంభావయామి భవరోగభిషగ్వరం త్వా సంభావనారహితమన మానస ఆశ్రయే మే త్వద్భావనా గణపరౌషధ సేవయా స్యాత్ దుర్భావనా గణనిదానపరాహతిర్మే అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటమాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని దుర్భావనలు పోగొట్టవలసిందిగా భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశనితత్వభానం విష్ణోః పదం విశతభాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. ప్రచేతసులు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు, ఇంటికి తిరిగి వచ్చారు. పెళ్ళి తర్వాత పిల్లవాడు పుట్టడము, పిల్లవాడికి రాజ్యం ఇవ్వటం ఇవన్నీ పూర్తయిపోయినాయి. ఈ విషయాలన్నిటినీ 30వ అధ్యాయంలో మైత్రేయ మహర్షి గారు చెప్పారు. 31వ అధ్యాయంలో మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు, తత ఉత్పన్న విజ్ఞానాః ఆశ్వధోక్షజ భాషితం స్మరంత ఆత్మజే భార్యాం విసృజ్య ప్రావ్రజన్ గృహాత్ అని. తతః వాళ్ళ ఇంటికొచ్చి రాజ్యాధికారాన్ని తీసుకుని రాజ్యపాలన భోగాలను అనుభవించటం అనేదాన్ని పూర్తి చేసుకున్న తరువాత ఎంత సుదీర్ఘకాలం పాటు అంటే పరమాత్మే చెప్పినట్లుగా 3000 సంవత్సరాల పాటు ఈ భోగాలన్నిటినీ అనుభవించిన తరువాత ఉత్పన్న విజ్ఞానాః ఒక్కసారిగా వాళ్ళకి మళ్ళీ వెలిగింది, వాళ్ళకి మళ్ళీ విజ్ఞానం అనేది పుట్టింది. ఆ విజ్ఞానం పుట్టడంలో భాగంగానే ఆశు అధోక్షజ భాషితం స్మరంతః వాళ్ళు పరమాత్మ ఎప్పుడో చెప్పినటువంటి మాటని ఆ క్షణంలో గుర్తు చేసుకోగలిగారు. విజ్ఞానం ఒకసారి వెలగంగానే
పరమాత్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. 3000 ఏళ్ల తరువాత మీరు నన్ను చేరుకోవటానికి ప్రయత్నాన్ని ప్రారంభించుకుంటారు అనే మాట గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఆశు వెంటనే ఆత్మజే భార్యాం విసృజ్య, భార్యని పిల్లవాడికి ఒప్పచెప్పి, పిల్లలకు ఒప్పచెప్పి ప్రావ్రజన్ గృహాత్, ఈ 10 మంది కూడా ఇంటి నుంచి బయలుదేరి అడవులకు వెళ్ళిపోయారు. ఇంట్లో ఈ రాజ్యంలో కూర్చుని ఈ బాధ్యతలు ఈ భోగాలు అనుభవిస్తూ కూర్చుంటే పని కాదు. మనం శ్రీహరిని పట్టుకోవటం కోసం, పరమాత్మ తత్వజ్ఞానం కోసం ప్రయత్నాన్ని పునః ప్రారంభించుకోవాలి అని అనుకుని ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. తత ఉత్పన్న విజ్ఞానాః ఆశ్వధోక్షజ భాషితం స్మరంత ఆత్మజయ భార్యాం విసృజ్య ప్రావ్రజన్ గృహాత్. వెళ్ళటం ఎక్కడికి వెళ్ళారు అంటే, దీక్షితా బ్రహ్మసత్రేణ సర్వభూతాత్మమేధస ప్రతీచ్యాన్ దిశి వేలాయాం సిద్ధోభూద్యత్ర జాజలి అనే చోటికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లుగానే పని ప్రారంభించుకున్నారు. వెళ్ళటం ప్రతీచ్యాం దిశి వేలాయాం, పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళారు. పశ్చిమ సముద్ర తీరంలో సిద్ధోభూద్యత్ర జాజలి, జాజలిహి అనే పేరుతో జాజల మహర్షి గారు కొడుకు ఒక ఆయన సిద్ధుడై ఉన్నాడు, ఆయన సిద్ధి పొందినటువంటి క్షేత్రం అది అని తెలుసుకుని పశ్చిమ దిశలో ఉండేటువంటి సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు యజ్ఞదీక్ష లాంటి దీక్షను తీసుకున్నారు. దీక్షితాః. ఎలాంటి యజ్ఞదీక్షను తీసుకున్నారు అంటే, బ్రహ్మసత్రేణ దీక్షితాః. ఒక సత్రయాగం లాంటి మహాయజ్ఞం చేసేవారు ఎలాంటి దీక్షలను తీసుకుంటారో అలాంటి దీక్షను తీసుకున్నారు. ఎలాంటి దీక్షలు తీసుకుంటున్నారో అలా దీక్షలు తీసుకున్నారు కాదు, సత్రయాగాన్నే చేసేశారు. దీక్షితాః బ్రహ్మసత్రేణ, బ్రహ్మసత్రం అనే పేరు కలిగినటువంటి మహాసత్రయాగాన్ని చేసుకున్నారు. సత్రయాగం అనేది చాలా పెద్ద క్రతువు, సంవత్సరాల తరబడి సాగేటువంటి క్రతువు. ఒకళ్ళతో కాకుండా చాలామంది కలిసి చేసుకోవలసినటువంటి క్రతువు. అందరూ ఋత్విక్కులే, అందరూ యజమానులే అన్నట్లుగా అందరూ కలిసి పని చేసుకుని ఫలితాన్ని సాధించవలసినటువంటి క్రతువు. అలా క్రతువు లాంటి బ్రహ్మసత్ర యాగాన్ని వీళ్ళు ప్రారంభించుకున్నారు. ఆత్మవిమర్శ చేసుకోవటం మొదలుపెట్టారు. ఆత్మవిమర్శ, ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం కోసం ప్రయత్నం అనేదాన్ని మొదలుపెట్టారు. దీక్షితా బ్రహ్మసత్రేణ సర్వభూతాత్మమేధస. ఈ బ్రహ్మసత్రంలో వాళ్ళు ఈ సర్వభూతాలకు ఆత్మ ఎవరు, ఆ ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం ఎలా కలగాలి అని తేల్చుకోదలుచుకున్నారు. అది తేలేంత వరకు దీక్ష మానదలుచుకోలేదు. అలా దీక్షగా సర్వభూతాలకు ఆత్మ అయినటువంటి పరమాత్మ తత్వజ్ఞానం కలిగేందుకు వాళ్ళు కూర్చున్నారు. బ్రహ్మసత్రంలో కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? ప్రతీచ్యాం దిశి వేలాయాం సిద్ధోభూద్యత్ర జాజలి అని మహర్షి గారు చెప్తున్నారు. దీక్షితా బ్రహ్మసత్రేణ సర్వభూతాత్మమేధస ప్రతీచ్యాం దిశి వేలాయాం సిద్ధోభూద్యత్ర జాజలి. సత్రయాగానికి కూర్చున్నట్లుగా కూర్చున్నారు. సత్రయాగానికే కూర్చున్నారు. సత్రయాగంలో ఎలాగైతే అందరికీ ఉన్న ఋత్విక్కులకి, ఉన్న యజమానులకి అందరికీ ఫలితం సమానంగా అందుతుందో, అందేందుకు పనిచేస్తారో, అలాగే ఈ బ్రహ్మతత్వజ్ఞానం, ఆత్మతత్వజ్ఞానం 10 మందికి సమానంగా అందాలి అనే ప్రయత్నంతోనే ఈ 10 మంది అన్నదమ్ములు కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు చాలా గట్టిగా దీక్షగా కూర్చున్నారు. ఆ దీక్షగా కూర్చున్నటువంటి వీళ్ళని తాన్ నిర్జిత ప్రాణ మనోవచో దృశో జితాసనాన్ శాంత సమాన విగ్రహాన్ పరేమలే బ్రహ్మణి యోజితాత్మనః సురాసురేడ్యో దదృశేస్మ నారద అని నారద మహర్షి గారు చూశారు అని మహర్షి గారు చెప్తున్నారు. తాన్ చాలా దీక్షగా కూర్చున్నారు ఈ ప్రచేతసులు. దీక్షగా ఎలా కూర్చున్నారు? నిర్జిత ప్రాణ మనోవచో దృశ. తమ ప్రాణాలని పూర్తిగా జయించి ప్రాణాయామం ద్వారా కేవల కుంభకంలో నిలబడి కూర్చున్నారు. తమ మనస్సులను గెలిచి మనస్సును అటు ఇటు పోనివ్వకుండా స్థిరంగా ఉంచి కూర్చున్నారు. నిర్జిత ప్రాణ మన. ప్రాణము మనస్సు ఈ రెండు గనక అదుపులోకి వచ్చేస్తే
వచః మాట నిలకడగా ఉండటం లేదా అసలు మాట అనేది బయటికి రాకపోవటం అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి నిర్జిత వచః, తమ మాటలను పూర్తిగా నిగ్రహించుకున్నారు. దృశః తమ చూపులు దిక్కుల వైపుకు కాకుండా ఒకే వైపు స్థిరంగా ఉండేటట్లుగా అట్టిపెట్టుకున్నారు. తాన్ నిర్జిత ప్రాణ మనోవచో దృశః జితాసనాన్, ఒక ఆసనాన్ని సాధించి ఆ ఆసనంలో కుదురుగా కూర్చున్నారు, స్థిరంగా కూర్చున్నారు. శాంత సమాన విగ్రహాన్, శాంతంగా ఏమాత్రం అలజడి లేకుండా ఉన్నారు. సమాన విగ్రహాన్, వెన్ను నిటారుగా పెట్టుకుని మూలాధారం నుంచి పై చక్రాల వరకు ఒకే సరళ రేఖలోకి వచ్చేటట్లుగా శరీరాన్ని నిలబెట్టి కూర్చున్నారు. శాంత సమాన విగ్రహాన్. ఇలా కూర్చున్న వాళ్ళు పరే అమలే బ్రహ్మణి యోజితాత్మన, తమ మనస్సులని 10 మంది యొక్క మనస్సులని కూడా పరే అమలే, పరిశుద్ధమైనటువంటి ఆ పరమాత్మ మీద, బ్రహ్మణి పరబ్రహ్మ మీద మనస్సులను కుదురుగా ఉంచారు. యోజితాత్మన, ఆ పరమాత్మతో అనుసంధానం చేసేశారు మనస్సులకి. పరేమలే బ్రహ్మణి యోజితాత్మన. ఇలాంటి వాళ్ళని నారద మహర్షి గారు వెళ్ళి చూశాడు. నారద మహర్షి గారు ఎలాంటి వాడు? సురాసురేడ్య, ఇటు దేవతలకి అటు రాక్షసులకి ఇద్దరికీ కూడా అనుకూలమైనటువంటి వాడు, ఇద్దరూ గొప్పగా భావించేటువంటి వాడు. దేవతలకి ఇష్టమైన వాళ్ళు రాక్షసులకి ఇష్టం ఉండరు, రాక్షసులకు ఇష్టమైన వాళ్ళు దేవతలకు సహజంగానే ఇష్టం ఉండరు. కానీ నారద మహర్షి మాత్రం ఇటు దేవతలకి అటు రాక్షసులకి ఇద్దరికీ సమానంగా ఇష్టంగా ఉంటాడు, ఇద్దరూ సమానంగా ఆయన్ని పొగుడుతూ ఉంటారు. అలాంటి వాడు, అందరినీ సమదృష్టితో చూడగలిగినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన దదృశే స్మ నారద, ఆయన వచ్చి చూశాడు. తాన్ నిర్జిత ప్రాణమనోవచోదృశో జితాసనాన్ శాంత సమాన విగ్రహాన్ పరేమలే బ్రహ్మణి యోజితాత్మన సురాసురేడ్యో దదృశే స్మ నారద. నారద మహర్షి గారు వచ్చిన వెంటనే మాత్రం ఇంతమంది ఒక్కసారిగా లేచి నుంచున్నారు. తమ ఆగతం త ఉత్థాయ ప్రణిపత్య అభినంద్య చ పూజయిత్వా యథాదేశం సుఖాసీనమథాబ్రువన్. ఇంత యోగస్థితిలో ప్రాణాయామంతో జితాసనం ఆసనాన్ని గెలిచి కదలకుండా కూర్చున్న ఈ 10 మంది మాత్రం నారద మహర్షి వచ్చిన వెంటనే ఒక్కసారిగా లేచారు. తమ ఆగతం త ఉత్థాయ, ఆయన వచ్చి రాగానే వీళ్ళు హడావిడిగా లేచి నుంచున్నారు. నుంచున్న వాళ్ళు ప్రణిపత్య, ఆయన కాళ్ళ మీద పడిపోయారు, సాష్టాంగ పడిపోయారు. అభినంద్యచ, ఆహా మీరు రావటం చాలా సంతోషమండి అని ఒక మాట అన్నారు. పూజయిత్వ, తమకు దొరికినటువంటి ద్రవ్యాలతో ఆయన్ని పూజించారు కూడా, లేకపోతే మాటలతోనైనా గౌరవంగా మాట్లాడారు. మాట్లాడి యథాదేశం, ఎంత కుదురుతుందో, ఎంత శాస్త్రం అనేది ఇలాంటి పరిస్థితుల్లో అనుమతిస్తుందో అంతవరకు ఆయన్ని గౌరవించి ఆయనకు ఒక ఆసనం చూపించి, ఆసనంలో ఆయన సుఖంగా కూర్చున్న తరువాత సుఖాసీనం అథ అబ్రువన్, ఆయన ఆసనంలో కూర్చున్న తర్వాత ఆయనతో మాటలు మొదలుపెట్టారు. తమ ఆగతం త ఉత్థాయ ప్రణిపత్తికి అభినంద్య చ పూజయిత్వా యథాదేశం సుఖాసీనం అథాబ్రువన్. ఏమని మాటలు మొదలుపెట్టారు? ప్రచేతస ఊచు స్వాగతంతే సురర్షేద్య దిష్ట్యానో దర్శనం గతః తవ చంక్రమణం బ్రహ్మన్ అభయాయ యథారవే అని మొదలుపెట్టారు. స్వాగతం, నువ్వు రావటం చాలా మంచిదైంది. తే, నువ్వు ఇక్కడికి వచ్చావు, అద్య ఈరోజు మా ముందు ఉన్నావు అంటే మాకది చాలా మంచిది. దిష్ట్యానో దర్శనం గతః, మా అదృష్టం చక్కగా ఉంది కాబట్టి, మా అదృష్టం చక్కగా పనిచేస్తోంది కాబట్టి నువ్వు మాకు దర్శనాన్ని ఇచ్చావు. స్వాగతం తే సురర్షేద్య దిష్ట్యానో దర్శనం గతః. ఎందుకంటే తవ చంక్రమణం బ్రహ్మన్ అభయాయ యథారవే. భూమి స్థిరంగా ఉంది అనుకుందాము, భూమి గుండ్రంగా ఉంది అనుకుందాము. భూమి మీద సూర్యుడి యొక్క కిరణాలు గనక ప్రసరించకపోతే, సూర్యుడి కిరణాలు గనక భూమి మీదకు రాకపోతే భూమి మీద చీకటి ఉంటుంది. కనీసం ఏ ప్రాంతంలో సూర్యుడు కిరణాలు సోకవో ఆ ప్రాంతంలో చీకటి ఉంటుంది. చీకటిగా ఉన్న చోట సహజంగానే భయం అనే దానికి అవకాశం ఉంటుంది.
ఆ భయాన్ని పోగొట్టడానికి అన్నట్లుగా ఇలా గుండ్రంగా ఉండేటువంటి ఈ భూమి మీద ఉండే ప్రతి ప్రాణి తాలూకు భయాన్ని పోగొట్టడానికే అన్నట్లుగా సూర్యుడు ఈ భూమి చుట్టూ గిరగిరా గిరగిరా తిరుగుతూనే ఉన్నాడు. సూర్యుడు ఏ ప్రాంతంలో తన కిరణాలను ప్రసరింపజేస్తాడో ఆ వైపు వెలుగు వస్తుంది, వెలుగు వస్తే చీకటి పోతుంది, చీకటి పోతే ప్రాణులకు భయం పోతుంది. ఇలా భూమి మీద ఉండేటువంటి ప్రతి ప్రాణికి చీకట్లను పారద్రోలి దాని ద్వారా భయాన్ని పారద్రోలి సూర్యుడు ఎనలేని ఉపకారం చేస్తున్నాడు. సూర్యుడు యొక్క తిరుగుడు ఇందుకే అన్నట్లుంది. అలాగే ఈ భూమి మీద ఏ ప్రాణి అయినా సరే అజ్ఞానం అనే చీకట్లో మగ్గిపోతూ ఉంటే, ఆ చీకటి ద్వారా ఎనలేని భయాలను గనక ప్రాణులు పొందుతూ ఉంటే, ఆ ప్రాణుల తాలూకు భయాలను పోగొట్టడానికి, వాటి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడానికి, విశేషించి మానవుల యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడానికి నువ్వు ఎప్పుడూ సూర్యుడిలాగా తిరుగుతూనే ఉంటావు. సూర్యుడు వెలుగులు పంచినట్లుగా నీవు జ్ఞానాన్ని పంచుతూ ఉంటావు. ఇలాంటి వాడివి నువ్వు మాకు ఈరోజు కనిపించావు అంటే మా అదృష్టం చక్కగా పనిచేస్తున్నట్లే. నీ రాక మా అజ్ఞానాన్ని పారద్రోలి మా భయాన్ని పోగొట్టినట్లే అని అన్నారు. స్వాగతంతే సురర్షేద్య దిష్ట్యానో దర్శనం గతః తవ చంక్రమణం బ్రహ్మన్ అభయాయ యథారవే అని అన్నారు. నీ యొక్క చంక్రమణం తిరుగుతూనే ఉండటం అనేటువంటిది బ్రహ్మన్ పరమాత్మతో ఏకత్వాన్ని సాధించినటువంటి ఓ బ్రహ్మర్షి అభయాయ మాకు అభయాన్ని ప్రసాదిస్తుంది. యథా రవేహే సూర్యుడి యొక్క చంక్రమణం, సూర్యుడి యొక్క తిరుగుడు గుండ్రంగా తిరుగుతూ ఉండటం అనేది ఎలాగైతే ప్రాణులకు అభయాన్ని ఇస్తుందో అలాగే మాకు అభయాన్ని ఇస్తుంది అని అన్నారు. మీకేం కావాలి ఇప్పుడు? మీరు ఏం భయంలో ఉన్నారు? మీకేం జ్ఞానం ఇవ్వాలి? మీకేం అజ్ఞానాన్ని నేను పారద్రోలాలి అంటావేమో. పేరుకి మాకు గొప్ప గొప్ప వాళ్ళు ఉపదేశం చేశారు, కానీ ప్రస్తుతం మాకు అది గుర్తులేదు అని వినయంగా అన్నారు. యథాదిష్టం భగవతా శివేన అధోక్షజేన చ తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయశః క్షపితం ప్రభో అని అన్నారు. చెప్పుకోవటానికి భగవంతుడు శివుడే వచ్చి మాకు ఉపదేశం చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఆ భగవంతుడు అధోక్షజుడు శ్రీమన్నారాయణుడే వచ్చి ఉపదేశం చేశాడు. చేసిన మాట వాస్తవము. వీళ్ళు ఉపదేశం ఎట్లా చేశారు అనేదాన్ని యథాదిష్టం భగవత శివేన అధోక్షజేన చ అనేదాన్ని మేము మర్చిపోయాం. క్షపితం, దాదాపు మేము మర్చిపోయినట్లున్నాము. ఎందుకు మర్చిపోయారు అంటే తద్గృహేషు ప్రసక్తానాం, మేము 3000 ఏళ్ల పాటు ఈ ఇళ్ళు వాకిళ్ళు రాజ్యాలు పదవులు అధికారాలు ఈ వ్యామోహాలు వీటిలోనే కొట్టుమిట్లాడాము. కాబట్టి ప్రసక్తానాం ఆ ఆసంగం అనేది ఎక్కువ అవ్వటం వలన, గృహస్థాశ్రమ ధర్మాలను పాటించవలసి రావటం వలన ప్రాయశః బహుశః మొత్తం పోయిందేమో అని అనిపిస్తోంది. ప్రాయశః క్షపితం ప్రభో, నువ్వు సమర్థుడివి ప్రభో, నువ్వు సమర్థుడివి కాబట్టి వాళ్ళిద్దరూ చేసినటువంటి ఉపదేశాన్ని, మేము మర్చిపోయినటువంటి ఉపదేశాన్ని మళ్ళీ మాకు తిరిగి గుర్తు చేయగలవు కాబట్టి మా అజ్ఞానాన్ని పోగొట్టగలవు, మా భయాన్ని పోగొట్టగలవు అని అన్నాము అని చెప్పారు. యథాదిష్టం భగవత శివేన అధోక్షజేన చ తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయశః క్షపితం ప్రభో అని. అంతేం మర్చేం పోలేదు. మర్చిపోతే అన్నీ వదిలి మళ్ళీ బ్రహ్మజ్ఞానం కావాలి అని వచ్చి కూర్చునేవాళ్ళు కారు, ఇలా అన్నీ కాదనుకుని వచ్చి సాధన మొదలు పెట్టేవాళ్ళు కాదు. వినయం కొద్దీ అన్నారు. ఆ వినయంతోనే తన్నః ప్రద్యోతయాధ్యాత్మ జ్ఞానం తత్వార్థదర్శనం ఏన అంజసా తరిష్యామః దుస్తరం భవసాగరం అని అన్నారు. తత్ ఆ పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు మాకు చెప్పినటువంటి జ్ఞానం ఉంది కదా, వాళ్ళిద్దరూ మాకు ఉపదేశం చేసిన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ప్రద్యోతయ నువ్వు మళ్ళీ వెలిగించు. నహ మాకు వాళ్ళు ఉపదేశం చేసినటువంటి తాలూకు జ్ఞానాన్ని మళ్ళీ నువ్వు వెలిగించు. అధ్యాత్మ జ్ఞానం
వాళ్ళిద్దరూ మాకు చెప్పింది అధ్యాత్మ జ్ఞానం, ఆత్మతత్వాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని, తత్వార్థ దర్శనం, ఆ ఆత్మతత్వము, ఆ ఆత్మతత్వం తాలూకు ప్రయోజనము, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే వచ్చేటువంటి ప్రయోజనము, ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి కావలసిన సాధనాలు, వీటిని గురించే వాళ్ళు చెప్పారు. వాటిని గురించి నువ్వు ఒకసారి మాకు గుర్తు చెయ్యి. తన్నః ప్రద్యోతయాత్మ అధ్యాత్మ జ్ఞానం తత్వార్థ దర్శనం ఏన అంజసా తరిష్యామః. నువ్వు గనక మాకు గుర్తు చేస్తే, మాలో మళ్ళీ ఆ జ్ఞానాన్ని నింపినట్లయితే అంజస సుఖంగా తరిష్యామః తరించగలుగుతాము. దుస్తరం భవసాగరం, ఈ సంసారం అనేది దాటలేనటువంటి, దాటడానికి చాలా కష్టమైనటువంటి సముద్రం లాంటిది. ఇలాంటి సముద్రం దాటాలి అంటే గురువుల యొక్క అనుగ్రహం ఉండి తీరాలి. నువ్వు గురువుగా గురు రూపంలో మాకు దర్శనమిచ్చావు కాబట్టి మమ్మల్ని దాటించు అని వినయంగా ప్రార్థించారు. తన్నః ప్రద్యోతయాధ్యాత్మ జ్ఞానం తత్వార్థ దర్శనం ఏనాంజసా తరిష్యామః దుస్తరం భవసాగరం అని. ఇది విన్న వెంటనే నారద మహర్షి గారు ఏమన్నారు, ఏం చేశారు అనే విషయాన్ని మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఇది ప్రచేతసాం పృష్టో భగవాన్ నారదో ముని భగవత్యుత్తమ శ్లోకే ఆవిష్టాత్మాత్ బ్రవీన్ నృపాన్ అని. ఇది ఈ విధంగా ప్రచేతసాం పృష్ట, ప్రచేతసులు 10 మంది వినయంగా అడిగేసరికి భగవాన్ పూజనీయుడైనటువంటి నారదో ముని, నారద మహర్షి గారు, వీళ్ళు మర్చిపోయేమీ అడగటం లేదు, అలాగని ఏదో నువ్వేం చెప్తావో వింటాము అని పరీక్షించడానికి కూడా అడగటం లేదు, వినయంతోనే అడుగుతున్నారు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు తెలిసినా సరే తత్వాన్ని మరొకసారి తెలుసుకుంటే మంచిది అనేటువంటి ఉత్తమ స్థాయికి చెందిన వినయంతోనే అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి మనం చెప్పాలి, చెప్పటం ద్వారా మనకు కూడా పరమాత్మను గురించి మరొకసారి చెప్పినటువంటి ఫలితం దక్కుతుంది అని అనుకున్నాడు. అనుకుని ఒకసారి తన మనస్సుని భగవతి ఉత్తమ శ్లోకే, ఆ శ్రీహరికి సమర్పణం చేసుకున్నాడు. ఉత్తమ శ్లోకే ఆయన గురించి చెప్పటం అనేది చాలా గొప్ప విషయం. ఉత్తమమైనటువంటి కీర్తి కలిగిన వాడు ఆయన. ఆయన గురించి ఎవరడిగినా ఎన్నిసార్లు అడిగినా చెప్తూనే ఉండవచ్చు అని ఒకసారి అనుకున్నాడు. ఆవిష్టాత్మ తన మనస్సుని ఆ శ్రీహరికి అనుసంధానం చేసుకున్నాడు. చేసుకుని అబ్రవీత్ నృపాన్, ఈ ప్రచేతసులతో మాట్లాడడం ప్రారంభించాడు. ఇది ప్రచేతసాం పృష్టో భగవాన్ నారదో ముని భగవత్యుత్తమ శ్లోకే ఆవిష్టాత్మ అబ్రవీత్ నృపాన్ అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. పనిలో పని ఎలాగో ఈ ప్రచేతసులతో పాటు మిగతా వాళ్ళు కూడా వింటారు కదా, వింటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అనే అభిప్రాయంతో నారద ఉవాచ, నారద మహర్షి గారు అంటున్నారు, తజ్జన్మ తాని కర్మాణి తదాయు తన్మనోవచ నృణాం ఏనేహ విశ్వాత్మ సేవ్యతే హరిరీశ్వర అని ప్రారంభించారు. మీరు అడిగారు, నేను చెప్తున్నాను వినండి. తజ్జన్మ అదే జన్మ, తాని కర్మాణి అవే కర్మలు, తదాయు అదే ఆయుస్సు, తన్మనః అదే మనస్సు, తద్వచ అదే వాక్యం అదే మాట. ఏంటి అంటే నృణాం ఏనేహ విశ్వాత్మ సేవ్యతే, మానవులకు ఉండేటువంటి ఈ జన్మ కర్మ ఆయుర్మనో వచస్సులతో, మనుషులకు ఉండేటువంటి వీటన్నిటితోనూ ఏన విశ్వాత్మ సర్వాత్మకుడైనటువంటి హరి శ్రీహరి, ఈశ్వర సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీహరి సేవ్యతే సేవించబడతాడు. అట్లాంటివే ఇవన్నీ. శ్రీహరిని సేవించేటువంటి జన్మే జన్మ కింద లెక్క. మానవులకి లేదా జీవులకి ఎన్నో జన్మలు వస్తాయి. ఆ జన్మలలో ఏది జన్మ ఏది జన్మ కాదు అని అంటే, శ్రీహరిని సేవించుకునేటువంటి జన్మ జన్మ కింద లెక్క, అది కాని జన్మ లెక్కలోకి రాని జన్మే. తజ్జన్మ ఏనేహ విశ్వాత్మ సేవ్యతే హరిరీశ్వర.
నృణాం కర్మాణి, మానవులు ఎన్నెన్నో పనులు చేసుకుంటారు, ఆ పనులకి విలువ అనేది లేదు. ఏన విశ్వాత్మా సేవ్యతే హరిరీశ్వర తాని కర్మాణి, ఆ సర్వాత్మకుడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి శ్రీహరి సేవ ఏ కర్మలతో అయితే జరుగుతోందో, ఏ కర్మలతో ఆయన్ని సేవించుకుంటున్నామో, లేదా ఏ కర్మలని ఆయనకి సమర్పించుకునేటువంటి బుద్ధితో చేసుకుంటున్నామో, ఆ కర్మలే కర్మల కింద లెక్క, ఆ పనులే పనుల కింద లెక్క. తాని కర్మాణి. మనుషులకి సుదీర్ఘమైన ఆయుస్సు ఉండొచ్చు, కానీ ఆ ఆయుస్సుకు విలువ రావాలి అంటే మాత్రం నృణాం ఏనేహ విశ్వాత్మ సేవ్యతే హరిరీశ్వర అని ఉండాలి. ఆయుస్సులో ఎంత భాగం శ్రీహరి సేవకై వెచ్చించాము అని చూసుకోవాలి. శ్రీహరి సేవకై వెచ్చించినటువంటి ఆయుస్సు లెక్క. నృణాం ఏనేహ విశ్వాత్మ సేవ్యతే హరిరీశ్వర తదాయు. మానవులకి మిగతా ప్రాణుల కంటే గట్టి మనస్సుంది, చాలా గట్టి మనస్సుంది, కానీ పేరు గొప్పకి మనస్సు అది. మానవుల యొక్క మనస్సు అని చెప్పుకోవాలి అంటే నృణాం ఏనేహ విశ్వాత్మ సేవ్యతే హరిరీశ్వర. ఆ మనస్సుతో శ్రీహరిని సేవించుకునేటువంటి విధానం ఒకటి చూసుకోవాలి. సర్వాత్మకుడు సర్వేశ్వరుడు అయినటువంటి శ్రీహరిని సేవించే, శ్రీహరిని రానిచ్చేటువంటి మనస్సు. ఏ మనసులోకైతే శ్రీహరి ప్రవేశిస్తాడో, శ్రీహరి తాలూకు ఆలోచనలు ఏ మనసులోనైతే రేగుతాయో, అలాంటి మనస్సు కింద లెక్క. అలా కాకపోతే పేరు గొప్ప ఊరు దిబ్బ లాంటి మనస్సే. తన్మనః. మానవులకి మిగతా ప్రాణులకి లేనటువంటి వాక్శక్తి ఉంది. ఏ ప్రాణి మానవుల్లాగా మాట్లాడలేదు, కానీ ఈ గొప్పతనం కూడా నృణాం ఏనేహ విశ్వాత్మ సేవ్యతే హరిరీశ్వర. మానవులకున్నటువంటి ఈ శక్తి కూడా శ్రీహరి సేవకు గనక వినియోగించబడితే చెప్పుకోవడానికి గొప్ప శక్తి అని అనుకోవచ్చు. లేకపోతే మిగతా ప్రాణులు వేరే శబ్దాలు చేస్తాయి, మానవులు ఇంకొక రకమైన శబ్దాలు చేస్తారు అనే చెప్పుకోవలసి వస్తుంది. కాబట్టి మానవ జన్మ కావచ్చు, మానవులే చేయగలిగినటువంటి కర్మలు కావచ్చు, లేదా మానవుల యొక్క సుదీర్ఘమైన ఆయుస్సు కావచ్చు, లేదా మానవుల యొక్క మనస్సు వచస్సు ఇవన్నీ కావచ్చు. ఇవన్నీ కూడా సార్థకం అవ్వాలి అంటే నృణాం ఏనేహ విశ్వాత్మ సేవ్యతే హరిరీశ్వర అని ఉండాలి అని నారద మహర్షి గారు చెప్పడం ప్రారంభించారు. తజ్జన్మ తాని కర్మాణి తదాయుస్తన్మనోవచ నృణాం ఏనేహ విశ్వాత్మ సేవ్యతే హరిరీశ్వర అనే ఈ శ్లోకం. అదేంటండి అంత మాట అనేశారు? ఒకవేళ పొరపాటున జన్మలో కొంత భాగం శ్రీహరి సేవకు వినియోగించకపోయినా, ఆయుస్సులో కొంత భాగం శ్రీహరి సేవకు వినియోగించకపోయినా వ్యర్థం అని వచ్చేస్తుంది కదా. ఈ జన్మ వ్యర్థం, ఈ ఆయుస్సు వ్యర్థం, ఈ కర్మలు వ్యర్థం, మనస్సు వచస్సు అన్నీ వ్యర్థం అని వచ్చేస్తోంది కదా, ఇలా చెప్పారేంటి అని మనం ఏమన్నా అడిగితే ఆయన ఇంకా కఠినంగా చెప్పడం కోసం పై 3 శ్లోకాలను వాడుతున్నారు. కిం జన్మభిస్త్రిభిర్వేహ శౌక్ల సావిత్ర యాజ్ఞికై కర్మభిర్వా త్రయీ ప్రోక్తై పుంసోపి విబుధాయుష అని ప్రారంభించు. శ్రీహరి సేవకు వినియోగించకపోతే, అలా జరగకపోతే 3వ శ్లోకంలో దీన్నే చెప్తారు. అలా వినియోగించకపోతే కిం జన్మభి, ఒక జన్మ కాదు, ఎన్ని జన్మలెత్తినా సరే ఆ జన్మలకి ప్రయోజనం అనేది ఏముంటుంది? కిం జన్మభి, కిం జన్మభిస్త్రిభిర్వా, ప్రతి జన్మలోనూ మళ్ళీ 3 రకాల జన్మలు ఉంటాయి. ఆ 3 రకాల జన్మలకు కూడా ఏం ప్రయోజనము లేదు. కిం జన్మభిస్త్రిభిర్వా ఇహ ఒకే మానవ జన్మలో మళ్ళీ 3 రకాల జన్మలు ఉంటాయి. ఆ 3 రకాల జన్మలకు ప్రయోజనం లేదు. ఏమా 3 రకాల జన్మలు అంటే శౌక్ల సావిత్ర యాజ్ఞికై. శౌక్ల జన్మ అనేటువంటి జన్మ విశుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మాతాపితరుల ద్వారా అందుకునేటువంటి జన్మ, వివాహ సంస్కారం అయినటువంటి
మాతాపితరుల ద్వారా వచ్చేటువంటి జన్మ శౌక్ల జన్మ. ఇది మానవ జన్మలో ఒక భాగమైనటువంటి జన్మ. సావిత్ర జన్మ రెండో జన్మ. మానవుడు ఉపనయనం చేసుకుంటే వచ్చేటువంటి జన్మ. ఇది గురువనుగ్రహంతో వచ్చేటువంటి జన్మ. యాజ్ఞిక జన్మ, ఏదైనా యజ్ఞ దీక్ష తీసుకున్నప్పుడు ఆ యజ్ఞ దీక్ష ద్వారా సంక్రమించేటువంటి ఒక జన్మ. ఇది మూడవ రకమైన జన్మ. ఒకే జన్మలో అవాంతర జన్మలు అని చెప్పుకోవచ్చు. ఈ మూడు రకాల జన్మల ద్వారా ప్రయోజనం అనేది లేనే లేదు. శౌక్ల సావిత్ర యాజ్ఞికై కిం జన్మభిస్త్రిభిర్వా ఇహ. పోనీ అలా కాదు, మేము వేదంలో చెప్పినటువంటి విధానంతోనే నడుచుకుంటున్నాము, వేదంలో చెప్పినట్లుగానే మేము నడుచుకుంటున్నాము, వేదంలో చెప్పిన సత్కర్మలనే చేస్తున్నాము అని అనుకున్నా సరే, కర్మభిర్వా త్రయీ ప్రోక్తై, వేదాల్లో ఉండేటువంటి కర్మలను చేసుకున్నా సరే ఆ కర్మలను పరమాత్మకు సమర్పణం చేసుకోకపోతే, ఆ కర్మల ద్వారా పరమాత్మను అందుకునే పరిస్థితే లేకపోతే వాటికి కూడా ప్రయోజనం లేదు. కర్మభిర్వా త్రయీ ప్రోక్తై పుంసోపి విబుధాయుష. దేవతలకున్నంత ఆయుస్సు ఉన్నా సరే, దేవతలకు ఉన్నటువంటి సుదీర్ఘమైన ఆయుస్సు, మనకంటే చాలా పెద్ద ఎత్తులో వాళ్ళకి ఆయుస్సు ఉంటుంది కాబట్టి, అంత ఆయుస్సు ఉన్న మానవుడైనా సరే, ఎంతకాలం ఎంత సుదీర్ఘకాలం పాటు జీవించినా సరే దానికి కూడా ఏమీ విలువ లేదు. జన్మకు విలువ లేదు, జన్మకున్న ఆయుస్సుకు విలువ లేదు, ఆ ఆయుష్లో చేసేటువంటి కర్మలకు కూడా విలువ లేకుండా పోతుంది ఒకవేళ గనక శ్రీహరి సేవ అనే మాటను రానివ్వకపోతే అని మహర్షి గారు అంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్తారు. కిం జన్మభిస్త్రిభిర్వేహ శౌక్ల సావిత్ర యాజ్ఞికై కర్మభిర్వా త్రయీ ప్రోక్తై పుంసోపి విబుధాయుష. శ్రుతేన తపసా కిం వా వచోభిశ్చిత్తవృత్తిభిః బుద్ధ్యా వా కిం నిపుణయ బలేన ఇంద్రియరాధస అని కూడా అంటున్నారు. శృతేన ఎన్నో రకాలైనటువంటి వేదాంత విచారాలను చేసుండొచ్చు, కానీ ఆ వేదాంత విచారాలలో చుట్టుపక్కల ఉండేటువంటి విషయాలే కనిపించినాయి, శ్రీహరి తత్వం మాత్రం కనిపించలేదు, పరమాత్మతత్వాన్ని గురించి మాత్రం అందలేదు అంటే ఇంకెందుకు అది? శృతేన తపసావాక్యం, ఎన్నో తపస్సులు చేశారు, ఎన్నో ఉపవాసాలు చేశారు, ఎన్నో శరీరాన్ని కష్టపెట్టేటువంటి తపస్సులను ఆచరించారు, కానీ ఆచరించినటువంటి తపస్సులకి ఆ శ్రీహరి దక్కలేదు. దక్కకపోతే ఇంకెందుకు? తపసాకిం వచోభి, ఎన్నో మాటలను మాట్లాడారు, వాగ్విలాసై, అందంగా మాట్లాడగలరు, ఎంత కష్టమైనటువంటి విషయాన్నైనా సరే చివరికి ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను హత్య చేయాలి అని చెప్పాలన్నా సరే వాడికే నచ్చేంత కన్విన్సింగ్గా చెప్పగలరు. వాగ్విలాసై, చాలా అందంగా మాట్లాడగలరు. ఏం ఉపయోగం, ఏం విలువ? వచోభి కిం చిత్తవృత్తిభి, ఏ విషయాన్నైనా సరే చెప్పింది చెప్పినట్లుగా ఎన్నేళ్ల వరకునైనా సరే గుర్తుంచుకోగలరు. ఎన్నేళ్ల తర్వాత చెప్పిన విషయాన్ని తిరిగి అడిగినా సరే యాజ్ ఇట్ ఈస్గా చెప్పగలరు. అలాంటి సామర్థ్యం, ధారణా సామర్థ్యం ఉంది. ఏం ఉపయోగం? వచోభి చిత్తవృత్తిభి కిం బుద్ధ్యావా నిపుణయ, రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోగలరు, బుద్ధి నిర్ణయం తీసుకోగలరు, కానీ ఆ నిర్ణయం మాత్రం శ్రీహరికి చెందిన నిర్ణయం కాదు, శ్రీహరి సేవకు చెందిన, ఆయన తత్వానికి చెందిన నిర్ణయం కాదు అంటే ఏం ప్రయోజనం? బుద్ధ్యావా కిం నిపుణయ. శరీరం చాలా బలంగా ఉంది, ఆ బలంతో ఏం ప్రయోజనం? ఆ శరీరంతో ఏ ఈశ్వర సేవ జరగటం లేదు. ఇంద్రియ రాధస, ఇంద్రియాలన్నీ చాలా గట్టిగా ఉన్నాయి, ఎంత వయసు వచ్చినా సరే ఏ ఇంద్రియానికి పటుత్వం తగ్గటం లేదు. ఏం ఉపయోగం? శ్రుతేన తపసా కిం వాక్యం వచోభిశ్చిత్తవృత్తిభి బుద్ధ్యా వాక్యం నిపుణయ బలేన ఇంద్రియ రాధస. కిం వా యోగేన సాంఖ్యేన న్యాస స్వాధ్యాయయోరపి కిం వా శ్రేయోభిరన్యైశ్చ నయత్ర ఆత్మప్రదో హరి అని మహర్షి గారు అంటున్నారు. కింవా యోగేన, యోగం గట్టిగా సాధించారు, ప్రాణాయామం
కూర్చుంటే 27 నిమిషాలు 28 నిమిషాలు గాలిని ఆపగలుగుతున్నారు, ఆ పరిస్థితికి వచ్చేశారు. ఏం ప్రయోజనం? గాలి ఆపితే ఏమొస్తుంది? గాలి ఆగిపోతుంది, అంతే కదా. సాంఖ్యేన దేహ వ్యతిరిక్త ఆత్మ అస్తి అని సాంఖ్యులు చెప్పింది విని అర్థం చేసేసుకున్నారు. ఆత్మదేహ వ్యతిరిక్తమే అని నిర్ణయం తీసుకున్నారు. ఏం ప్రయోజనం? కింబా యోగేన సాంఖ్యేన. న్యాస ఎక్కడో విన్నారు, అన్నీ విడిచిపెట్టేసేయాలి అని, విడిచిపెట్టేశారు. ఏం ప్రయోజనం? స్వాధ్యాయయోరపి శ్రద్ధగా సద్గ్రంథాలు పఠనం చేయాలి అని విని ఎక్కడో దాన్ని ప్రకారం నడుచుకున్నారు. ఏం ప్రయోజనం? కింవా శ్రేయోభిరన్యైశ్చ. కింవా శ్రేయోభి. అక్కడక్కడ శాస్త్రాలలో మనిషిగా పుడితే ఫలానా పని చేయాలి, ఫలానా వ్రతం చేయాలి అంటే ఆ వ్రతం వల్ల చేసేశారు. మనిషిగా పుడితే వైరాగ్యంగా ఉండాలి, వైరాగ్యంగానే ఉన్నారు. ఏం ప్రయోజనం? అన్యైశ్చ. మనిషిగా పుట్టినందుకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని అక్కడ ఇక్కడ చూసి ఏదో తీర్థక్షేత్రాలకు వెళ్ళటము లేదా పుణ్యకర్మలు చేయటము ఏవేవో చేశారు. ఏం ప్రయోజనం? నయత్ర ఆత్మప్రదో హరి. చేసిన వీటన్నిటిలోనూ శ్రీహరి లేడు. ఎలాంటి శ్రీహరి? ఆత్మప్రద. తనను తాను కనిపించేటట్లు చేసుకునే, తనను తాను సాధకులకు అర్పించుకునేటువంటి శ్రీహరి, తనను తాను భక్తులకి ఇచ్చుకునేటువంటి శ్రీహరి లేడు. శ్రీహరి ఎందుకు లేడు? తనను తాను అర్పించుకునేటువంటి శ్రీహరి ఇలాంటి వాటిల్లోకి ఎందుకు రావటం లేదు అంటే, ఇవన్నీ భక్తిగా చేస్తే, ఇవన్నీ శ్రీహరి మీద భక్తితో చేస్తే ఆయన తనను తాను సమర్పించుకుంటాడు. ఆయన వచ్చి కంటికి ఎదురకుండా నిలబడతాడు. భక్తితో చేయటం లేదు, కేవలం అలవాటు ప్రకారం చేస్తున్నారు, లేదా ఏదో ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు. భక్తితో మాత్రం చేయటం లేదు. శ్రీహరి, ఆయన సేవ ఇలాంటి ఆలోచనలే లేవు. లేకపోతే వీటన్నిటికీ ఏ విలువ లేదు అని మహర్షి గారు అంటున్నారు. కింవా యోగేన సాంఖ్యేన న్యాస స్వాధ్యాయయోరపి కింవా శ్రేయోభిరన్యైశ్చ నయత్ర ఆత్మప్రదో హరి అనే ఈ శ్లోకంలో జన్మ కావచ్చు, జన్మలు కావచ్చు, కర్మలు కావచ్చు, లేదా సుదీర్ఘమైన ఆయుస్సు కావచ్చు, వేదాంత శ్రవణం కావచ్చు, తపస్సులు కావచ్చు, వాగ్విలాసాలు కావచ్చు, మనసులో ఉండేటువంటి ధారణా సామర్థ్యం కావచ్చు, బుద్ధిలో ఉండేటువంటి నిర్ణయ సామర్థ్యం కావచ్చు, శరీరంలో ఉండే బలం కావచ్చు, ఇంద్రియాల తాలూకు పాటవం కావచ్చు, లేకపోతే ప్రాణాయామాది యోగ సామర్థ్యం కావచ్చు, సాంఖ్య జ్ఞానం కావచ్చు, సన్యాసం కావచ్చు, స్వాధ్యాయం కావచ్చు, లేకపోతే శ్రేయస్సాధనాలు కావచ్చు, శ్రేయస్సాధనాలు కాక మిగతావేమైనా కావచ్చు, ఏవైనా సరే శ్రీహరి మీద భక్తితో చేస్తే, ఆయన సేవతో చేస్తే, ఆయన సేవాదృక్పథంతో చేస్తే, లేదా ఆయనకు సమర్పించుకునేటువంటి దృష్టితో చేస్తే అవి సఫలంగా ఉంటాయి. లేకపోతే కిం అనేటువంటి ప్రశ్నకు సమాధానం రాదు అని మహర్షి గారు ఈ 3 శ్లోకాలలోనూ తేల్చారు. తేల్చి ఒక మాట మాత్రం పక్కాగా ఉంది, తెలుసుకోండి. దానికి విలువ లేదు, దీనికి విలువ లేదు అంటున్నారేంటి? ఇవన్నీ శ్రేయస్సాధనాలు కదా, ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్న ఉపాయాలు కదా, శాస్త్రాలలో ఉన్న ఉపాయాలని శ్రేయస్సాధనాలని కాదని ఎలా అంటున్నారు అని అనుకోవద్దు. ఎందుకంటే శ్రేయసామపి సర్వేషాం ఆత్మా హ్యవధిరర్థతః సర్వేషామపి భూతానాం హరిరాత్మాత్మదః ప్రియః అనే విషయం ఉంది అని అంటున్నారు. మనిషికి శ్రేయస్సు, మంచి అనేది ఎందుకు కావాలి? శ్రేయసాం, మనిషి అసలు మంచి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? మంచి ఎందుకు? మంచి ఫలితం ఎందుకు కావాలి? సుఖంగా ఉండాలి అని అనుకుంటున్నాడు కదా మనిషి. ఎందుకు ఉండాలి సుఖంగాను? కష్టపడుతూ ఉండొచ్చు కదా. కష్టపడుతూ ఉంటే ఏమి ఇబ్బంది అంటే, ఎవరైనా ఏం చెప్పాలి అంటే, సుఖంగా ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, లేదా నేను హాయిగా ఉంటాను అనే చెప్పాలి. కష్టపడుతుంటే సౌకర్యంగా ఉండదు, అనుకూలంగా ఉండదు అనే చెప్పాలి. శ్రేయసామపి సర్వేషాం, ఏ ఫలితాన్ని తీసుకున్నా సరే
నాకు అనుకూలంగా ఉండదు లేదా నాకు ప్రతికూలంగా ఉండదు అనే మాటే వస్తుంది. కాబట్టి సుఖమో లేదా కష్టమో లేదా ఇవన్నీ ఎందుకు అని అడిగినటువంటి ప్రతి ఒక్కటో అన్నీ కూడా ఎవరి కోసం? నా కోసం, ఆత్మ తన కోసం. శ్రేయసామపి సర్వేషాం ఆత్మ అవధి. మరి నేనెందుకోసం, నేనెవరి కోసం అనే ప్రశ్న వేస్తే దానికి మాత్రం సమాధానం లేదు. నేను ఎవరి కోసము కాదు, నేను స్వతంత్రుడిని, నేను నా కోసం అని చెప్పుకోవాలి. ఆత్మ అవధి అర్థతః. ఏ పురుషార్థాన్ని తీసుకున్నా సరే ఈ పురుషార్థం తన యొక్క రూపంతో అంతమవుతోంది. సుఖం ఎందుకు? నా కోసం. కష్టం ఎందుకు కలగకూడదు? నేను అనుకూలంగా ఉండటం కోసం, నేను కుదురుగా ఉండటం కోసం అని తనతోనే అంతమవుతోంది. సర్వేషామపి శ్రేయసామపి సర్వేషాం ఆత్మా హ్యవధి అర్థతః. కానీ సర్వేషామపి భూతానాం హరిరాత్మ. ఏ వ్యక్తి అయినా నేను నేను అనుకుంటున్నాడు కదా, నా కోసమే ఇదంతా, నా కోసమే ఇది కావాలి, నాకు అనుకూలంగా ఉండాలి, నాకు ప్రతికూలంగా ఉండకూడదు, నేను 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 అనుకుంటున్నాడు కదా. ఆ నేనులన్నీ కలిపేస్తే, నేను నేను అనుకునేటువంటి ఈ జీవులందరినీ కలిపేస్తే సర్వేషామపి భూతానాం హరిరాత్మ. సర్వాత్మకుడైనటువంటి హరి ఆత్మస్వరూపంగా నిలుస్తాడు. నేను నేను అనేవి చిన్న చిన్న బొట్ల లాంటి జీవుల ఆత్మలైతే ఆ బొట్లన్నీ, నీటి బొట్లన్నీ కలిసినటువంటి ఓ పెద్ద మహాసాగరం లాంటి, ఈ జీవులందరూ కలిసినటువంటి జీవఘన లాంటి ఓ పెద్ద ఆత్మసాగరం ఆ శ్రీహరి. సర్వేషామపి భూతానాం హరిరాత్మ. ఇది జీవుల వైపు నుంచి చూసుకుంటే, హరి వైపు నుంచి చూసుకుంటే, శ్రీహరి వైపు నుంచి చూసుకుంటే ఆయన వాస్తవ స్వరూపుడు, జీవులందరికీ వాస్తవ స్వరూపుడు. ఆయనలో ఉండేటువంటి భాగాలే ఈ జీవులందరూ అనైనా చెప్పుకోవచ్చు. శ్రీహరిలో భాగాలే ఈ జీవులందరూ అనైనా చెప్పచ్చు. జీవులందరూ కలిస్తే శ్రీహరి యొక్క వాస్తవ స్వరూపం వస్తుంది అనైనా చెప్పచ్చు. సర్వేషామపి భూతానాం హరిరాత్మ. ఆయన ఈ శ్రీహరి వాస్తవానికి ఈ జీవుడి తాలూకు ఆత్మస్వరూపాన్ని తెలియచేసేటువంటి వాడు. జీవుడు నేను నేను అని అనుకోవటమే కానీ ఆ నేను ఎవరో జీవుడికి ఏమాత్రమూ తెలియదు. నేనుని ఎన్నో వాటితో కలిపి కుట్టుకునే మాట్లాడుతున్నాడు. నేను అనేటువంటి పదానికి వాస్తవమైన అర్థం తెలియాలి అంటే ఈ శ్రీహరే కావాలి. హరిహి ఆత్మ, అలాగే హరిహి ఆత్మదహ. జీవుడి యొక్క ఆత్మస్వరూపాన్ని జీవుడికి తిరిగి ఇచ్చేవాడు, జీవుడికి తిరిగి పరిచయం చేసేవాడు ఆ శ్రీహరి. జీవుడు తనను తాను ప్రియుడు అనుకుంటూ ఉంటాడు. నాకు అన్నిటికంటే ఇష్టమైనది ఏది అంటే నేను అని అనుకుంటాడు. నాకు ఇష్టమైన వాడిని నేను కాబట్టి నాకు అనుకూలంగా ఉండేవన్నీ నాకు ఇష్టం, నాకు ప్రియం, నాకు ప్రతికూలంగా ఉండేవి ఏవి నాకు ప్రియం కాదు అని అనుకుంటూ ఉంటాడు. జీవుడే గనక తనకు తాను ప్రియుడైతే ఇలాంటి జీవులందరినీ తనలో ఇముడ్చుకున్నటువంటి శ్రీహరి ఈ జీవుడికి ఎంత ప్రియుడై ఉండాలి. హరిహి ఆత్మ, ఆత్మద ప్రియ. ఆ ప్రియత్వంలో ఏమాత్రం అవధి లేనటువంటి స్థాయిలో ఉండే ప్రియత్వం ఆ శ్రీహరి మీద ఉండాలి. జీవుడికి తన మీద ఉండేటువంటి ప్రేమ కంటే తన యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి శ్రీహరి మీద ప్రేమ ఎక్కువ ఉండాలి. వాస్తవానికి అంత ఎక్కువ ప్రియుడు అని చెప్పుకోవాలి. తదేతత్ ప్రేయఃపుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయోన్యస్మాత్ సర్వస్మాత్ అని బృహదారణ్యకోపనిషత్తు చెప్పినట్లుగా అన్నిటికంటే ఎక్కువ ప్రియుడుగా ఆ శ్రీహరి ఉండాలి. అంతటి ఆత్మస్వరూపం ఆ శ్రీహరి. కాబట్టి ఆ ఆత్మస్వరూపం, ప్రియమైనటువంటి ఆత్మస్వరూపం, అందరికీ ఆత్మస్వరూపం, అందరి యొక్క వాస్తవ స్వరూపం అయినటువంటి శ్రీహరిని తెలుసుకునేందుకు వీలుగా ఉపయోగపడే శ్రీహరి మీద భక్తి లేకుండా, ఆ తత్వాన్ని తెలుసుకునేటువంటి దృష్టి లేకుండా, ఆయన్ని సేవించుకునేటువంటి ఉద్దేశం లేకుండా చేసేటువంటి ఏ పనికి ప్రయోజనం అనేది
ఈ సందర్భంలో చెప్పుకునేటప్పుడు దాదాపు శూన్యం అని చెప్పుకోవాలి అని చెప్తున్నాను అని మహర్షి గారు అంటున్నారు. అందుకనే 3 శ్లోకాల్లో కిం వా కిం వా కిం వా, ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం అని అడిగాను. వాటికి ప్రయోజనం శ్రీహరితో సంబంధం లేనప్పుడు, ఆత్మస్వరూపంతో సంబంధం లేనప్పుడు, ఆత్మతత్వంతో సంబంధం లేనప్పుడు దాదాపు శూన్యమే అని చెప్తున్నారు. శ్రేయసామపి సర్వేషాం ఆత్మా హ్యవధిరర్థతః సర్వేషామపి భూతానాం హరిరాత్మాత్మదః ప్రియః అని. అలా కాదు, మేము శాస్త్రం ప్రకారమే నడుచుకుంటున్నాము, మంచివాళ్ళము. శాస్త్ర ప్రకారం నడుచుకుంటున్నప్పుడు శాస్త్రంలో ఎలా ఉంటే అలా నడుచుకుంటాము. శాస్త్రం ఏం చెప్పింది అంటే ఫలానా పూజ చేసుకో అని చెప్పింది, పూజ చేసుకుంటున్నాము. ఫలానా దేవతను ఆరాధించు అని చెప్పింది, ఆరాధిస్తున్నాము. ఫలానా దేవత మీద శ్రద్ధగా నియమనిష్టలతో జపం చేసుకోమనో ఏదో చెప్పింది, దాని ప్రకారం చేసుకుంటున్నాము. శాస్త్ర ప్రకారమే కదా నడుచుకుంటున్నాము. శాస్త్ర ప్రకారం నడుచుకుంటున్నప్పుడు కిం కర్మభిస్త్రయీ ప్రోక్తై అని ఎలా అడుగుతారు మీరు? వేదంలో శాస్త్రంలో చెప్పిన కర్మలనే మేము చేస్తున్నప్పుడు, ఆయా దేవతలనే మేము పూజించుకుంటున్నప్పుడు దాటికి ప్రయోజనం లేదు, ప్రయోజనం దాదాపు శూన్యం అని ఎలా అంటారు అని మనం ఏమైనా ప్రశ్న వేస్తే దానికి ఆయన నారద మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. యథాతరోల్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంధ భుజోపశాఖాః ప్రాణోపహారాచ్చ యథేంద్రియాణం తథైవ సర్వార్హణం అచ్యుతేజ్యా అని. మీరు శాస్త్ర ప్రకారం నడుచుకోవటం లేదు అని నేను చెప్పట్లేదు, శాస్త్ర ప్రకారమే నడుచుకుంటున్నారు. కానీ శాస్త్ర తాత్పర్యాన్ని అర్థం చేసుకుని నడుచుకోవటం లేదు అని చెప్తున్నాను. శాస్త్ర తాత్పర్యం ఏముంది అంటే దేవతలందరూ పరమాత్మ యొక్క వివిధ రూపాలు, పరమాత్మే ఆయా రూపాలలో నెలకొని ఉన్నాడు అని శాస్త్ర తాత్పర్యం. ఏ దేవతా రూపానికి చేసినటువంటి ఏ కర్మైనా సరే అది పరమాత్మనే చేరుతుంది అనేది శాస్త్ర తాత్పర్య విషయము. దీన్ని అర్థం చేసుకోకుండా పరమాత్మ కంటే వేరుగా ఆయా దేవతలను అర్థం చేసుకున్న మాట అయితే, పరమాత్మ కంటే వేరుగానే ఆయా దేవతా రూపాలను అర్థం చేసుకుని ఆయా దేవతా రూపాల యొక్క అనుగ్రహం కోసం ఏ పనైనా ప్రారంభించిన మాట అయితే అది తప్పు అవుతుంది కదా. శాస్త్ర తాత్పర్యాన్ని అర్థం చేసుకుని చేసే పని కాదు కదా. శాస్త్ర తాత్పర్యాన్ని అర్థం చేసుకుని చేసే పని ఎలా ఉంటుంది అంటే యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంధ భుజోపశాఖాః అన్నట్లుంటుంది. ఓ పెద్ద చెట్టు ఉంది, చెట్టుకు నీళ్లు పోద్దామని అనుకున్నారు. పెద్ద చెట్టుకు నీళ్లు పోయాలి అంటే ఎక్కడ పోస్తారు? ఆకులకు పోస్తారా, కొమ్మలకి పోస్తారా, లేదా పూలకు పోస్తారా, కాయలకి పోస్తారా? ఎక్కడ పోస్తారు అంటే ఎంత పెద్ద చెట్టుకు నీళ్లు పోసినా, ఎంత చిన్న చెట్టుకు నీళ్లు పోసినా వేళ్లకే పోస్తారు, వేళ్లకి తప్ప ఇంకెక్కడా నీళ్లు పోయరు. వేళ్లకు పోసేటువంటి నీరు ఆ చెట్టులో ఉండేటువంటి ప్రతి భాగానికి చక్కగా అందుతుంది. యథా తరోహో చెట్టు తాలూకు మూల నిషేచనేన వేళ్లకి నీళ్లు పోయటం వలన తృప్యంతి చెట్టులో ఉండేటువంటి ఆయా భాగాలన్నీ కూడా తృప్తిగా చక్కగా పెరుగుతాయి. తత్స్కంధ వేరు నుంచి కొమ్మల వరకు ఉండేటువంటి మనం కాండం అని పిలుచుకునేటువంటి భాగం అది గట్టిగానే పెరుగుతుంది. భుజ మనిషి తాలూకు భుజాల్లాగా కనిపించేటువంటి చెట్ల కొమ్మలు ఇవి గట్టిగానే పెరుగుతాయి. ఉపశాఖ ఆ కొమ్మలకు ఉండేటువంటి చిన్న చిన్న కొమ్మలు, ఆ చిన్న కొమ్మలకు ఉండేటువంటి ఆకులు, ఆ ఆకుల చివరిలో పూసేటువంటి పూలు గట్టిగా అయితే వచ్చే కాయలు, తర్వాత పండవలసినటువంటి పళ్ళు అన్నీ కూడా అన్నీ చక్కగా పెరుగుతాయి. తృప్యంతి తత్స్కంధ భుజ ఉపశాఖ. అలాగే అందరి యొక్క మూల రూపమైనటువంటి పరమాత్మకు చేసేటువంటి సేవ అందరికీ సమానంగా అందుతుంది. అందరినీ దేవతలందరినీ పూజించుకున్నట్లు అవుతుంది.
కేవలం ఆయా దేవతను మాత్రమే ఆరాధించుకున్నట్లయితే, ఆయా దేవతా రూపాన్ని పరమాత్మ కంటే విడిగా భావించుకుని ఆరాధించుకున్నట్లయితే చెట్టు కొమ్మకి నీరు పోసినట్లు అవుతుంది. చెట్టుకు నీరు పోయమంటే చెట్టు కొమ్మకి ఎవరైనా నీళ్లు పోసొస్తే పోసినట్లా పోయినట్లా అంటే పోయినట్లే అంటాం కదా. అలాగే ఇక్కడ కూడా పరమాత్మ కంటే విడిగా ఆయా దేవతా రూపాలను అర్థం చేసుకుని వాటికి చేసేటువంటి సేవ, వాటి కోసం చేసేటువంటి పూజ మొదలైన పనులు ఇవన్నీ దాదాపు చేయనట్లే, వీటికి ఫలితం దాదాపు శూన్యం అని చెప్తున్నాం. ఇంకో ఉదాహరణ కావాలంటే ఇంకో ఉదాహరణ కూడా ఉంది. ప్రాణోపహారాచ్చ యథేంద్రియాణం. కళ్ళు కనిపించట్లేదు, కళ్ళు బైర్లు కమ్మినాయి, చెవులు కూడా సరిగ్గా వినిపించటం లేదు, కళ్ళు చెవులు ఏమీ పనిచేయట్లేదు. ఎందుకు అని అడిగితే అన్నం తిని 3 రోజులైంది, నీరసంతో పనిచేయట్లేదు అని చెప్పాడు. నీరసంగా ఉండి కళ్ళు పనిచేయట్లేదు అంటే ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆయన ప్రిస్క్రిప్షన్లో రాసేది ఒకే ఒకటి, కాస్త అన్నం పెట్టండి వీడికి అనే కదా. కళ్ళు కనిపించటం లేదు కాబట్టి, కళ్ళకి బలం రావాలి కాబట్టి అన్నం చక్కగా ముద్దగా పల్సగా పిసికి కళ్ళకు ఎవరైనా పూసేస్తారా? చెవులు వినిపించట్లేదు కాబట్టి చెవుల్లోకి అన్నం కూరుతారా ఎవరైనా? కూరరు కదా. ప్రాణోపహారాచ్చ యథేంద్రియాణ. ఈ ఇంద్రియాలన్నిటికీ మూలమైనటువంటి ప్రాణం, అన్నంతో బలపడేటువంటి ప్రాణం, ఆ ప్రాణానికి కావలసినటువంటి అన్నాన్ని ముందు అందిస్తారు. ప్రాణానికి అన్నం అందించాలి అంటే దానికి ఓ విధానం ఉంది. మొదలు అన్నం నోట్లోకి వెళ్ళాలి, నోటి ద్వారా ఆహార నాళం ద్వారా కడుపులోకి వెళ్ళాలి, కడుపులోకి వెళ్ళి కాసేపు అవ్వాలి, అయిన తర్వాత దాని శక్తి క్రమంగా అన్ని ప్రాంతాలకు అందుతుంది. పనిచేయనివి ఇంద్రియాలైతే, నీరసంగా ఉన్నది ఇంద్రియాలకైతే అన్నం పెట్టేది ప్రాణానికి అనేది ఎలా కుదురుతోంది అంటే, ఈ ప్రాణం ఇంద్రియాలకి లేదా మిగతా శరీర భాగాలకి అన్నిటికీ మూలంగా ఉంది కాబట్టి. అలాగే దేవతలకి లేదా క్రియలకి ఫలితాలకి ఇది అది అని కాకుండా ఈ విశ్వంలో ఉండేటువంటి అన్నిటికీ మూలంగా ఉండేటువంటి పరమాత్మకు చేసేటువంటి పనికి విలువ ఉంటుంది. ఆయన సేవా దృక్పథంతో చేసేటువంటి పనికి ప్రయోజనం ఉంటుంది, మిగతా వాటికి ప్రయోజనం లేదు అని వేరే ఏం చెప్పాలి అని మహర్షి గారు అంటున్నారు. యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంధ భుజోపశాఖా ప్రాణోపహారాచ్చ యథేంద్రియాణం తథైవ సర్వార్హణం అచ్యుతేజ్య అనే ఈ శ్లోకంలో. బానే ఉంది. మరి ఆ పరమాత్మ సర్వమూలం అని తెలిసేదెట్లా అని తెలిసి తెలియక అడుగుతున్నాము అంటే, దానికి కూడా ఆయన మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. యథైవ సూర్యాత్ ప్రభవంతి వారః పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే భూతాని భూమౌ స్థిర జంగమాని తథా హరావేవ గుణప్రవాహ అని. సర్వమూలం ఆ శ్రీహరే. ఎలా? యథైవ సూర్యాత్ ప్రభవంతి వారః. సూర్యుడు బాగా ఎండ కాస్తేనే మబ్బులనేవి వస్తాయి. సూర్యుడి నుండే వారహ నీళ్లు ప్రభవంతి, మానవులకి వర్షం అనే రూపంలో అందుతున్నాయి. పునశ్చ ఈ కురిసినటువంటి వానలోని నీళ్లు అక్కడక్కడ పారి భూమి మీద పరుచుకుని మళ్ళీ సూర్యుడి తాలూకు ఎండ వాటి మీద పడేసరికి ఇవాపరేట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తున్నాయి. పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే. అదే సూర్యుడిలోకి మళ్ళీ తిరిగి ప్రవేశిస్తున్నాయి. ఆ సూర్యుడి ద్వారానే మేఘాల రూపాన్ని సంతరించుకుని నీళ్లు భూమి మీద చేరుతున్నాయి. ఈ విధంగా సూర్యుడు భూమి మీద నీరు కావాలన్నా సాధనమవుతున్నాడు, ఈ నీటిని మింగేందుకు కూడా సాధనమవుతున్నాడు. యథైవ సూర్యాత్ ప్రభవంతి వారః పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే. రెండిటికీ నిర్దిష్టమైన కాలం అనేది ఉంది. వానాకాలంలో వానలు పడుతున్నాయి, సూర్యుడి ద్వారానే మబ్బులు కురుస్తున్నాయి. అదే ఎండాకాలంలో అదే నీరు, కురిసిన నీరే పైకి వెళ్తోంది, మబ్బులుగా మళ్ళీ తయారవుతోంది. పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే. అలాగే భూతాని భూమౌ స్థిర జంగమాని.
ఈ భూమి మీద ఉండేటువంటి స్థావర జంగమాలన్నీ కూడా, స్థావరాలు నిలబడి ఉండేటువంటివి, కదలికలు లేనివి, జంగమాలు కదలికలు ఉండేటువంటివి. ఈ రకమైన ప్రాణులన్నీ, ఈ రకమైనటువంటి వస్తువులన్నీ కూడా స్థిర జంగమాని. తథైవ అలాగే ఆ పరమాత్మ నుండే పుట్టుకొస్తున్నాయి, మళ్ళీ కాలం తీరిపోయిన తరువాత పరమాత్మలోనే లయమైపోతున్నాయి. భూతాని భూమౌ స్థిర జంగమాని తథా హరావేవ. ఇవన్నీ కాదు, హరావేవ గుణప్రవాహ. ఆ శ్రీహరిలోనే ఈ గుణ ప్రవాహం అనేది నిరంతరం సాగిపోతూ ఉంటుంది. గుణప్రవాహం సత్వరజస్తమో గుణాలయ తాలూకు ప్రవాహం. ఆ ప్రవాహం ఒకప్పుడు శ్రీహరి నుంచి బయటకు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మనకు అనుకున్నటువంటి స్థావర జంగమాలు ఇవన్నీ పుట్టినట్లు అవుతాయి. మళ్ళీ ఆ గుణ ప్రవాహం శ్రీహరిలోకే మళ్ళీ చేరిపోతూ ఉంటుంది, శ్రీహరిలో చేరి ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ప్రళయం అనేది ఏర్పడినట్లు అవుతుంది. ఆ శ్రీహరే ఈ సృష్టి మొత్తానికి మూలం. ఆ శ్రీహరిలోనే సృష్టి మొత్తం మళ్ళీ తిరిగి ప్రళయకాలంలో చేరుతోంది. కాబట్టి చెట్టుకు వేరు లాంటివాడు ఈ శ్రీహరి. మనిషి శరీరంలో పనిచేసేటువంటి ఇంద్రియాలకు మూలమైన ప్రాణం లాంటివాడు ఈ శ్రీహరి. అఫ్కోర్స్ చెట్టు మూలం, చెట్టు వేరు మనకి కనిపించదు. అది కనిపించే పరిస్థితి వచ్చిందంటే ఇంకా చెట్టు నిలబడటం కష్టం. అలాగే ప్రాణం కూడా కనిపించదు. కానీ ఈ రెండు లేనిదే పని జరగదు. యథైవ సూర్యాత్ ప్రభవంతి వారః పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే భూతాని భూమౌ స్థిర జంగమాని తథా హరావేవ గుణప్రవాహ అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా కూడా ఆ శ్రీహరి తాలూకు తత్వాన్ని, ఇంకా పైపైన చెప్పవలసినటువంటి అంశాలని మహర్షి గారు ప్రచేతసులకి చెప్తున్నారు. వాటిని మనం జాగ్రత్తగానే గమనించుకుందాం. కాకపోతే ఈరోజు మహర్షి గారు చెప్పినటువంటి అంశాలలో అతి ప్రధానమైన అంశాన్ని ఒకదాన్ని మనం గట్టిగా పట్టుకుందాము. జన్మ, ఆయుస్సు, చేసే పనులు, మనస్సు, బుద్ధి, వచస్సు లేదా జ్ఞానము, మనం చేసేటువంటి పనులు అన్నిటినీ ఇది అది అని కాకుండా అన్నిటినీ పట్టుకుని వీటిల్లో శ్రీహరి సేవ అనేది గనక లేకపోతే అవి పనికిరానివి అని అంటున్నారు. పనికిరానివి అనటానికి ఆయనేమి సంకోచించటం లేదు. కింబా అంటే పనికిరానివి అనే అర్థం ఒక దృష్టితో చూస్తే. అవి పనికొచ్చేట్టు చేసుకోవాలి అంటే గనక అందులో శ్రీహరి సేవ తాలూకు అంశం జోడించబడి ఉండాలి అని అంటున్నారు. అప్పుడే దానికి విలువ వస్తుంది, అప్పుడే దాని ద్వారా ఫలితం నిజంగా అందినట్లు అని అంటున్నారు. దీన్నే భగవద్గీతలో ఎన్నిసార్లు పరమాత్మ చెప్పాడో లెక్కలేదు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అని ఎన్నిసార్లు చెప్పాడో లెక్కలేదు. ఆ చెప్పిన దాన్నే నారద మహర్షి గారు వేరే కోణంలో మనకు చెప్తున్నారు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుని చేసే పనులు కానీ, జన్మ కానీ, ఆయుస్సు కానీ, మనకున్నటువంటి రకరకాల సామర్థ్యాలు కానీ ఇవన్నీ కూడా ఆత్మతత్వ జ్ఞానానికి కొంతైనా అణువంతైనా సరే ఉపయోగపడుతున్నాయా లేవా అని పరీక్షించుకుందాము. ఉపయోగపడుతున్నాయి అంటే పెంచుకోవటం ఎలా అని ఆలోచించుకుందాం. ఉపయోగపడటం లేదు అంటే మాత్రం ఉపయోగపడేటట్లు చేసుకోవటం ఎలా అనే విషయం మీద ఆలోచించుకుందాం. ఇలాంటి ఆలోచనలు చేసుకుని మనం మన జన్మ, ఆయుస్సు వీటన్నిటినీ సార్థకం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. ఇలా మన జన్మని, మన ఆయుస్సుని, మన క్రియల్ని అన్నిటినీ సార్థకం చేయవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని గట్టిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. చర్చింపనరులకు ఏ జన్మ కర్మాయుర్మనో వచనంబుల దేవదేవుండు అఖిల విశ్వాత్మకుండైన గోవిందుడు విలసిల్లు భక్తి సేవింపబడెడు అవియపో జన్మ కర్మాయుర్మనో వచనములను ధరణి నిన్నంగదగును
వనరుహనాభసేవారహితములైన జననోపనైన దీక్షాకృతంబులైన జన్మంబులేల దీర్ఘాయువులేల వేదజోదితయగు కర్మ వితతియేల జపతపశ్రుత వాగ్విలాసంబులేల మహిత నానావధాన సామర్థ్యమేల అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా భాగవత అమృత తత్వాన్ని పరిపూర్ణంగా మనకు అందించే విధంగా ఆ అధ్యాత్మ విద్య ఆ తత్వం మనకి అందే విధంగా ఎంతో సరళంగా ఆచార్యముఖంగా మనం దివ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఆలకించాం. వాటన్నిటినీ స్మరిస్తూ శ్రద్ధగా నేడు శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో 31వ అధ్యాయంలో ఆరంభం నుంచి మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ఏకత్రింశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ తత ఉత్పన్న విజ్ఞానాః ఆశ్వధోక్షజ భాషితం స్మరంత ఆత్మజే భార్యాం విసృజ్య ప్రావ్రజన్ గృహాత్ దీక్షితా బ్రహ్మసత్రేణ సర్వభూతాత్మమేధసా ప్రతీచ్యాం దిశి వేలాయాం సిద్ధో భూద్యత్ర జాజలిః తాన్నిర్జిత ప్రాణమనోవచో దృశో జితాసనాన్ శాంత సమాన విగ్రహాన్ పరేమలే బ్రహ్మణి యోజితాత్మనః సురాసురేడ్యో దదృశే స్మ నారదః తమాగతం త ఉత్థాయ ప్రణిపత్యాభినంద్య చ పూజయిత్వా యథాదేశం సుఖాసీనమథాబ్రువన్ ప్రచేతస ఊచుః స్వాగతం తే సురర్షేద్య దిష్ట్యానో దర్శనం గతః తవ చంక్రమణం బ్రహ్మన్ అభయాయ యథా రవేః యదాదిష్టం భగవతా శివేనాధోక్షజేన చ తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయశః క్షపితం ప్రభో తన్నః ప్రద్యోతయాధ్యాత్మ జ్ఞానం తత్వార్థదర్శనం తన్నః ప్రద్యోతయాధ్యాత్మ జ్ఞానం తత్వార్థదర్శనం ఏనాంజసా తరిష్యామో దుస్తరం భవసాగరం మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతసాం పృష్టో
ఇతి ప్రచేతసాం పృష్టో భగవాన్ నారదో మునిః భగవాన్ నారదో మునిః భగవత్యుత్తమ శ్లోకే భగవత్యుత్తమ శ్లోకే ఆవిష్టాత్మ బ్రవీన్ రూపాన్ ఆవిష్టాత్మా బ్రవీన్ నృపాన్ నారద ఉవాచ నారద ఉవాచ తజ్జన్మతాని కర్మాణి తజ్జన్మతాని కర్మాణి తదాయుస్తన్మనో వచః తదాయుస్తన్మనో వచః నృణాం యేనేహ విశ్వాత్మా నృణాం యేనేహ విశ్వాత్మా సేవ్యతే హరిరీశ్వరః సేవ్యతే హరిరీశ్వరః కింజన్మభిస్త్రిభిర్వేహ కిం జన్మభిస్త్రిభిర్వేహ శౌక్లసావిత్రయాజ్ఞికైః శౌక్లసావిత్రయాజ్ఞికైః కర్మభిర్వాత్రయీ ప్రోక్తైః కర్మభిర్వాత్రయీ ప్రోక్తైః పుంసోऽపి విబుధాయుషా పుంసోऽపి విబుధాయుషా శ్రుతేన తపసా వాక్యం శ్రుతేన తపసా వాకిం వచోభిశ్చిత్తవృత్తిభిః వచోభిశ్చిత్తవృత్తిభిః బుద్ధ్యా వాకిం నిపుణయా బుద్ధ్యా వాకిం నిపుణయా బలేనేంద్రియరాధసా బలేనేంద్రియరాధసా కిం వా యోగేన సాంఖ్యేన కిం వా యోగేన సాంఖ్యేన న్యాసస్వాధ్యాయయోరపి న్యాసస్వాధ్యాయయోరపి కిం వా శ్రేయోభిరన్యైశ్చ కిం వా శ్రేయోభిరన్యైశ్చ నయత్రాత్మప్రదో హరిః నయత్రాత్మప్రదో హరిః శ్రేయసామపి సర్వేషాం శ్రేయసామపి సర్వేషాం ఆత్మా హ్యవధిరర్థతః ఆత్మా హ్యవధిరర్థతః సర్వేషామపి భూతానాం సర్వేషామపి భూతానాం హరిరాత్మాత్మదః ప్రియః హరిరాత్మాత్మదః ప్రియః యథా తరోర్మూలనిషేచనేన యథా తరోర్మూలనిషేచనేన తృప్యంతి తత్స్కంధభుజోపశాఖాః తృప్యంతి తత్ స్కంధభుజోపశాఖాః ప్రాణోపహారాచ్చ యథేంద్రియాణాం ప్రాణోపహారాచ్చ యథేంద్రియాణాం తథైవ సర్వార్హణమచ్యుతేజ్య తథైవ సర్వార్హణమచ్యుతేజ్య యథైవ సూర్యాత్ ప్రభవంతి వారః యథైవ సూర్యాత్ ప్రభవంతి వారః పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే పునశ్చ తస్మిన్ ప్రవిశంతి కాలే భూతాని భూమౌ స్థిరజంగమాని భూతాని భూమౌ స్థిరజంగమాని తథా హరావేవ గుణ ప్రవాహః తథా హరావేవ గుణ ప్రవాహః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకత్రింశాధ్యాయే ఏకత్రింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అధమంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ